హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం సర్కిల్లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అలాగే 8 మార్క్స్ ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేశాను. సో ఒకవేళ ఎవరైనా వీడియో చూడనట్లయితే ఒకసారి ప్లీజ్ ఆ వీడియో మీరు విజిట్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. అదేవిధంగా మార్క్స్ కూడా మంచి మార్క్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ సర్కిల్లోని నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఇచ్చారండి. ఈ 3 పాయింట్స్ కూడా ఒక సర్కిల్ పాస్ అయితే ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో find the equation of the circle passing through these 3 points. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎప్పుడైనా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని ఇలా పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి అడిగితే ముందు మనం జనరల్ ఈక్వేషన్ తీసుకోవాలి. లెట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ ఏంటా జనరల్ ఈక్వేషన్ అంటే x² + y² + 2zx + 2fy + c = 0. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ గా అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాము. ఏంటది x² + y² + 2zx + 2fy + c = 0. అయితే ఇక్కడ ఈ ఈక్వేషన్ లో మనకి z వాల్యూ, f వాల్యూ, c వాల్యూ తెలిస్తే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ అండి, ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుందని అన్నాడు. పాస్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఫస్ట్ పాయింట్లో x, y ప్లేస్ లో మనం 0, సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన GFC అనేవి వచ్చేస్తాయి. ఇది ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అండి, ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి 0, గుండా పాస్ అవుతుందని చెప్పి తీసుకుంటున్నాం. సో వన్ ఈజ్ పాసింగ్ త్రూ 0, 0. అంటే ఇప్పుడు x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి 0, y ప్లస్ లో కూడా మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 0² 0, మళ్ళీ y ప్లస్ లో 0² 0, 2z × 0 0, 2f × 0 0 + c = 0. సో ఫైనల్ గా c వాల్యూ ఏమవుతుందండి 0 అవుతుంది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి 1 ఈజ్ పాసింగ్ త్రూ 2, 0. 1 is passing through 2, 0. అంటే ఇప్పుడు x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి. y ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2² అంటే ఏమవుతుందండి 4. ఇక 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0² 0, 2z x ప్లస్ లో 2, 2z × 2 4z ప్లస్ 2f × y ప్లస్ లో 0, 2f × 0 0 + c = 0. అయితే ఇక్కడ c వాల్యూ ఏంటండి 0, c వాల్యూ 0. కాబట్టి ఇవన్నీ ఏమైపోతాయి 0 అయిపోతాయి. అంటే c వాల్యూ 0 అయిపోతుంది, ఇది 0, ఇది 0. సో రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది అంటే 4 + 4z = 0. ఇది మనకి మిగులుతుంది. 4 రైట్ సైడ్ పంపిస్తే 4z = -4, 4 1s క్యాన్సిల్ అయిపోతే z వాల్యూ ఏమవుతుంది -1. z వాల్యూ -1. సో g వచ్చింది, అలాగే c వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, f ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి ఇది 1 ఈజ్ పాసింగ్ త్రూ, థర్డ్ పాయింట్ ఏంటి 0, 2. అదే రాస్తారు 1 ఈజ్ పాసింగ్ త్రూ నెక్స్ట్ పాయింట్ ఏంటి 0, 2. అంటే ఇప్పుడు x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం 0, మరి y ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేద్దాము. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 0, y ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే y², 2² అంటే ఎంత అండి 4 ప్లస్ 2z × x ప్లస్ లో 0, 2z × 0 0, అలాగే 2f × y ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2f × 2 4f + c = 0. ఇక్కడ కూడా c వాల్యూ ఏంటి 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫైనల్ గా ఏం మిగులుతుందండి 4 + 4f మిగులుతుంది. 4 + 4f =
0 +4 రైట్ సైడ్ పంపించండి 4f ఈక్వల్స్ టు -4 4 1s సో f ఈక్వల్స్ టు ఏమవుతుంది -1 సో g వచ్చేసింది f వచ్చింది అలాగే c కూడా వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఏదైతే జనరల్ ఈక్వేషన్ తీసుకున్నామో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి సో ఫ్రమ్ 1 the circle equation is x square plus y square 2zx z అంటే ఎంత అండి -1 2 into -1 -2x అలాగే 2fy f అంటే ఏంటి -1 2 into -1 -2 ఇంకా y -2y ప్లస్ c అంటే ఏంటి 0 సో రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి సో ఈక్వల్స్ టు 0 సో మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2x -2y ఈక్వల్స్ టు 0 నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారంటే సేమ్ అండి ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3, 4 3, 2 1, 4 సో సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే విచ్ ఇస్ పాసింగ్ త్రూ దీస్ 3 పాయింట్స్ ఈ 3 పాయింట్స్ కూడా పాస్ అవుతున్నాయి సో ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ కావాలి పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ లేదా 2 పాయింట్స్ అన్నప్పుడు ఏం చేస్తారు మీరు సర్కిల్ ఈక్వేషన్ ని జనరల్ ఈక్వేషన్ కింద మనం తీసుకోవాలి లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ ఏంటా సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇదొక ఫస్ట్ ఈక్వేషన్ గా అనుకోవాలి ఈ జనరల్ ఈక్వేషన్ ఏం చేయాలి మనం ఇలా తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్ గా అనుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏది గుండా పాస్ అవుతుంది ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని వస్తాం సో ఫస్ట్ 1 ఈస్ పాసింగ్ త్రూ ఫస్ట్ పాయింట్ ఏంటండి 3, 4 1 ఈస్ పాసింగ్ త్రూ 3, 4 అంటే ఇప్పుడు x ప్లస్ లో 3 y ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి 3 సబ్స్టిట్యూట్ చేద్దాం 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ y ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2z ఇంటూ x ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2z ఇంటూ 3 6z ప్లస్ 2f ఇంటూ y ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2f ఇంటూ 4 8f ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇక్కడ 9 ప్లస్ 16 ఎంత అండి 25 మనం రైట్ సైడ్ పంపిస్తే 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు -25 అవుతుంది ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుందాము నెక్స్ట్ అదే 1 ఈస్ పాసింగ్ త్రూ నెక్స్ట్ పాయింట్ ఏంటి 3, 2 నెక్స్ట్ అది తీసుకోండి 1 ఈస్ పాసింగ్ త్రూ 3, 2 నెక్స్ట్ పాయింట్ 3, 2 అంటే ఇప్పుడు x ప్లస్ లో మనం 3 సబ్స్టిట్యూట్ చేయాలి y ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ ఏమవుతుంది 9 ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ 4 అవుతుంది ప్లస్ 2z ఇంటూ 3 6z ప్లస్ 2f ఇంటూ 2 4f ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇక్కడ కాన్స్టెంట్ చూడండి 9 ప్లస్ 4 13 రైట్ సైడ్ పంపిస్తే -13 అవుతుంది సో 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -13 ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకోండి మళ్ళీ 1 ఈస్ పాసింగ్ త్రూ లాస్ట్ పాయింట్ 1, 4 అదే రాయండి 1 ఈస్ పాసింగ్ త్రూ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 1, 4 సో x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి y ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2z ఇంటూ 1 2z 2f ఇంటూ 4 8f ప్లస్ c ఈక్వల్స్ టు 0 సో 2z ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు 1 ప్లస్ 16 ప్లస్ 17 రైట్ సైడ్ అది ఏమవుతుంది -17 ఇది ఒక ఫోర్త్ ఈక్వేషన్ కింద తీసుకుందాము ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్ ని సాల్వ్ చేసి GFC వాల్యూస్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నాను 2 - 3 ఎందుకు 2 - 3 చేస్తామంటే ఇక్కడ c వాల్యూ క్యాన్సిల్ అవ్వడం కోసం డైరెక్ట్గా మైనస్ చేస్తే cc ఏమైపోతుంది క్యాన్సిల్ అవుతుంది GFలో ఒక రిలేషన్ వస్తుంది మళ్ళీ ఈ రెండు మైనస్ చేస్తే cc క్యాన్సిల్ అవుతుంది GFలో ఒక రిలేషన్ వస్తుంది అంటే 2 ఈక్వేషన్స్ అనేవి GFలో వస్తాయి మళ్ళీ ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి G వస్తుంది అలాగే F వస్తుంది ఈ విధంగా మనం చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 - 3 చేద్దాం 2 - 3 చేస్తే
ప్లస్ సి మైనస్ ఏమైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. 6g ఇక్కడ కూడా 6g ఉంది. సో 6g కూడా ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి మిగిలింది 8f ప్లస్ 4f. 8f మైనస్ 4f అంటే ఏమవుతుంది, 4f ఈక్వల్స్ టు ఈ రెండింటిని మైనస్ చేస్తున్నాం. -25 మైనస్ ఆఫ్ -13. చూడండి రెండింటిని మైనస్ చేస్తున్నాం కదా, ఇది -25 మైనస్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటి మైనస్ ఏమైపోతుంది, ప్లస్. అంటే -25 ప్లస్ 13. 25లో 13 తీస్తే 12, కానీ నెగిటివ్ ఉంది కాబట్టి హైయెస్ట్ వాల్యూకి. సో -12 -25 ప్లస్ 13 నథింగ్ బట్ -12. 4 1s are 4 3s are. సో f ఈక్వల్స్ టు -3. f వాల్యూ ఎంత అండి, -3. f వచ్చేసింది, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ చూడండి థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 3 - 4 3 - 4 చేస్తే 3 - 4 చేస్తే ఇక్కడ చూడండి 6g ఉంది, ఇక్కడ 2z ఉంది. 6g - 2z 4z. 6g - 2z 4z. నెక్స్ట్ 4f - 8f -4f. అలాగే c ఏమైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతుంది. c - c 0. -13 మైనస్ ఆఫ్ -17 అంటే మైనస్ చేసినప్పుడు ఇది ఏమైపోతుంది, +17 అవుతుంది. -13 + 17 నథింగ్ బట్ 4. ఇది 4. ఇవన్నింటిలో 4 ఉన్నాయి కానీ ఇక్కడ 4 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 4 1s క్యాన్సిల్ అయిపోతాయండి. 4 1s అంటే g మైనస్ f ఈక్వల్స్ టు 1. g మైనస్ f అంటే ఏంటి, -3. మైనస్ ఇంటూ మైనస్ +3 ఈక్వల్స్ టు 1. సో g ఈక్వల్స్ టు +3 రైట్ సైడ్ వెళ్తే 1 - 3 నథింగ్ బట్ -2. అంటే g వాల్యూ ఎంత అవుతుందండి, -2. g వచ్చింది, f వచ్చింది, ఈ రెండు తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ కూడా వస్తుంది. సో ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. g ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, -2. సో 6 × -2 -12. నెక్స్ట్ 8f, f అంటే ఏంటండి, -3. సో 8 × -3 -24. ఇంకా ప్లస్ c ఈక్వల్స్ టు -25. -12 -24 నథింగ్ బట్ -36. -36 రైట్ సైడ్ పంపిస్తే c ఈక్వల్స్ టు -25 + 36 నథింగ్ బట్ 11. సో c వాల్యూ ఎంత వచ్చిందండి, మనకి 11 వచ్చింది. cgf తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే from 1 the circle equation is x square plus y square plus 2zx. మరి z అంటే ఏంటండి, -2. సో -2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × -2 -4x 2fy. f అంటే ఏంటండి, -3. -3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × -3 -6y ప్లస్ c అంటే 11 ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 5 whose center lie on the x axis and passing through the point 2, 3. సో అల్టిమేట్గా ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ముందు మనం ఏం చేయాలండి, సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి. let the circle equation is x square plus y square plus 2zx plus 2fy plus c equals to 0. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ మనం అనుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, రేడియస్ 5 ఇచ్చారు, అలాగే సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉందంట. అదే విధంగా ఈ సర్కిల్ అనేది 2, 3 గుండా పాస్ అవుతుంది. ఇవి వీళ్ళు ఇచ్చిన కండిషన్. ఇచ్చిన కండిషన్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, g f c అనేది ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్స్ వస్తాయి. దానికోసం ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. ఫస్ట్ నేను సెంటర్ తీసుకుంటానండి. సెంటర్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఇలాంటి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అంటే జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ ఫార్ములా ఏంటంటే -z, -f. సెంటర్ ఏంటండి, -z, -f. ఈ -z, -f అనేది దేని మీద ఉంది, x యాక్సిస్ మీద ఉంది. హియర్ -z, -f లైస్ ఆన్ x యాక్సిస్. దేని మీద ఉందండి, x యాక్సిస్ మీద ఉంది.
అయితే ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ ఏమవుతుంది 0. ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ ఏమవుతుంది 0. మరి వై ప్లస్లో ఏముందండి ఇక్కడ -f. -f అనేది ఏమవుతుంది 0కి ఈక్వల్ అవుతుంది. -f అనేది 0కి ఈక్వల్ అయితే f కూడా ఏమవుతుందండి 0. సో లైస్ ఆన్ వై ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి వై వాల్యూ 0 అవుతుంది. వై వాల్యూ 0 అంటే ఏంటి, f అనేది 0 అవుతుంది. సో f వాల్యూ 0. నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి, రేడియస్ అనేది 5 ఇచ్చాడండి. రేడియస్ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 5. మరి రేడియస్ ఫార్ములా ఏంటంటే √g² + f² - c ఈక్వల్స్ టు 5. ఇది ఫార్ములా. రేడియస్ ఫార్ములా ఏంటండి √g² + f² - c. రేడియస్ ఎంత ఇచ్చారు 5 ఇచ్చారు కాబట్టి ఈక్వల్ టు 5. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్లు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. g² + f². f అంటే ఏంటండి 0 అంటే 0 - c ఈక్వల్స్ టు 5² అంటే 25. సో ఫైనల్గా g² - c ఈక్వల్స్ టు 25. దీని నుంచి నేను c ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అందుకోసం cని రైట్ సైడ్ 25 లెఫ్ట్ సైడ్ పంపిస్తే g² - 25 ఈక్వల్స్ టు మైనస్ ఏమవుతుంది +c. అంటే c వాల్యూ g² - 25 అవుతుంది. ఇది ఎలా ఉంచండి, ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. దీన్ని ఒక సెకండ్ ఈక్వేషన్గా నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2, 3 గుండా పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు x ప్లేస్లో 2, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దామండి. 1 ఈజ్ పాసింగ్ త్రూ 2, 3 గుండా పాస్ అవుతుంది. సో x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంటే 4. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² అంటే 9 ప్లస్ 2z x అంటే 2 కాబట్టి 2 × 2z 4z ప్లస్ 2fy. సో 2fy అంటే ఎంత అండి 3 × 2 6f ప్లస్ c ఈక్వల్స్ టు 0. 4 + 9 13 ప్లస్ 4z 6f. f వాల్యూ ఎంత అండి 0. సో 0 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 0 0 ప్లస్ c. c అంటే ఏంటండి g² - 25. తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. g² - 25 ఈక్వల్స్ టు 0. ఈ c వాల్యూ ఎక్కడి నుంచి రాసామంటే మనం సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసుకున్నాము. ఇప్పుడు చూడండి g² + 4z 13 - 25 -12 ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 12ని ఎలా రాసుకోవచ్చు మనం, 6 2s 12, 6 - 2 4. సో g², 4zని ఎలా రాసుకున్నాను నేను 6z - 2z - 12 ఈక్వల్స్ టు 0. ఇక్కడ g కామన్ తీస్తే g + 6 - 2 కామన్ తీస్తే g + 6 ఈక్వల్స్ టు 0. ఇక్కడ g + 6 కామన్ తీస్తే g - 2 ఈక్వల్స్ టు 0. సో g ఈక్వల్స్ టు -6 ఆర్ g ఈక్వల్స్ టు 2. ఇక్కడ g వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం కేస్ 1 కేస్ 2 అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ కేస్ 1 తీసుకుందామండి. కేస్ 1లో g వాల్యూ -6 తీసుకుంటున్నాను. g ఈక్వల్స్ టు -6. అయితే మరి f వాల్యూ ఏమవుతుంది 0. f ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, c ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇక్కడ ఉంది. c ఈక్వల్స్ ఏం ప్రూవ్ చేసాం మనం g² - 25. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. g అంటే -6 -6² అంటే 36 - 25. 36 - 25 నథింగ్ బట్ 11. సో ఈ gfcని తీసుకెళ్ళి మనం సర్కిల్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² ప్లస్ 2zx. g అంటే ఎంత అండి -6 -6 × 2 -12x. నెక్స్ట్ 2fy. f అంటే ఏంటండి 0. సో ఇక్కడ 0 అయిపోతుంది. ప్లస్ c అంటే 11 ఈక్వల్స్ టు 0. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేయాలి మనం, g ప్లస్లో 2 తీసుకుందామండి. ఇది కేస్ 2. కేస్ 2లో g వాల్యూ ఏం తీసుకోవాలి 2, f వాల్యూ ఎలాగా 0. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, c ఫైండ్ అవుట్ చేయడం కోసం g ప్లస్లో మనం ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంటే 4 -25. 4 - 25 నథింగ్ బట్ -21.
జీ వచ్చింది, ఎఫ్ వచ్చింది, సి వచ్చింది కాబట్టి ఇవి తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ద సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2cx, జీ అంటే 2 కాబట్టి 2 2s are 4x, ఎఫ్ ఎలాగా 0 అండి, సి ప్లేస్లో -21 ఈక్వల్స్ టు 0. సో ఇవి మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center lies on x-axis and passing through the -2, 3 and 4, 5. ఇది ఇచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి మనం. లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, ఏంటో సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్గా అనుకోవాలి. ఫస్ట్ మన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగానే ఈ స్టెప్ ఇది రాసేయాలి, ఫస్ట్ స్టెప్ రాసేయాలి. నెక్స్ట్ గివెన్ ఏంటో చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ, ద సర్కిల్ ఊ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందంట కాబట్టి సెంటర్ తీసుకుందామండి. సెంటర్, సెంటర్ ఏంటి, -c, -f. ఇది దేని మీద ఉంది, లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఉందంట. సో ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ అనేది ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. కానీ y ప్లేస్లో ఏముందండి, -f, కాబట్టి f ఈక్వల్స్ టు 0, f వాల్యూ ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ 4, y. సో 1 ఈజ్ పాసింగ్ త్రూ, 1 ఈజ్ పాసింగ్ త్రూ. ఫస్ట్ పాయింట్ ఏంటి, -2, 3, 1 అనేది -2, 3 గుండా పాస్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 3 తీసుకుందాం. -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ 4, 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ -2 -4z, అలాగే 2f ఇంటూ వై ప్లేస్లో 3 తీసుకోండి, 2f ఇంటూ 3 6f ప్లస్ సి ఈక్వల్స్ టు 0. 4 ప్లస్ 9 ఏమవుతుందండి, 13 -4z 6f, f అంటే 0 కాబట్టి 0 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో -4z ప్లస్ సి ఈక్వల్స్ టు ప్లస్ 13 రైట్ సైడ్ వెళ్తే -13. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది 4, 5 గుండా పాస్ అవుతుంది. సో 1 ఈజ్ పాసింగ్ త్రూ, 1 ఈజ్ పాసింగ్ త్రూ. ఇంకో పాయింట్ ఏంటి, 4, 5. సో ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 స్క్వేర్ ఏమవుతుంది, 16, అలాగే 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 స్క్వేర్ 25 ప్లస్ 2zx, ఎక్స్ అంటే ఏంటండి 4, సో 2 4s are 8, 8z ప్లస్ నెక్స్ట్ ఏం వస్తుంది 2fy, y అంటే ఏంటి 5, 2 5s are 10f ప్లస్ సి ఈక్వల్స్ టు 0. 16 ప్లస్ 25 ఏమవుతుంది మనకి 41, 41 రైట్ సైడ్ పంపిస్తే -41. నెక్స్ట్ 8z మరి 10f, f అంటే ఏంటి 0, సో 0 అంటే 10 0 ప్లస్ c. సో 8z ప్లస్ c ఈక్వల్స్ టు -41. ఇదొక థర్డ్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి ప్లస్ సి ఉంది, ఇక్కడ ప్లస్ సి. ఈ రెండింటిని మైనస్ చేశాను అనుకోండి, అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ కానీ లేదా థర్డ్ ఈక్వేషన్ మైనస్ కానీ సెకండ్ ఈక్వేషన్ చేస్తే ప్లస్ సిలు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో అదే చేద్దాం. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తున్నాను, 3 - 2. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం పాజిటివ్ వచ్చేలాగా ఉండాలని చెప్పి ఇలా తీసుకుంటున్నాను. మీరు 2 - 3 అయినా సరే తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. సో 3 - 2 తీసుకున్నాండి, 8z. ముందు 3 - 2 అంటే 8z మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4z, 8z ప్లస్ 4z అవుతుంది అంటే 12z. మైనస్ చేస్తున్నాను కాబట్టి ఈ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. సో 8 + 4 12z. సి మైనస్ ఏమైపోతాయి, క్యాన్సిల్. -41 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 13. సో -41, 41లో 13 తీస్తే ఎంత అవుతుంది మనకి, సో -28 అంటే -28 -41లో 13 తీస్తే ఎంత అండి, -28. సో g ఈక్వల్స్ టు 12 రైట్ సైడ్ పంపిస్తే -28/12 క్యాన్సిల్ అవుతాయి అంటే 4 7s are 4 3s are, సో -7/3. సో g వాల్యూ ఏమవుతుంది మనకి
-7/3. ఇప్పుడు ఈ జీని తీసుకెళ్ళి ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో -4g -4 g అంటే -7/3 ప్లస్ సి ఈక్వల్స్ టు -30. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 7 28. 28/3 రైట్ సైడ్ పంపిస్తే సి ఈక్వల్స్ టు -30 -28/3. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 3. 3 ఇంటూ -13 -39 -28 డివైడెడ్ బై 3. సో సి ఈక్వల్స్ టు -39 -28 ఏమవుతుందండి? -67. సో -67 డివైడెడ్ బై 3. సో సి వాల్యూ వచ్చింది, జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు కాబట్టి తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ 1 ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2gx. g అంటే ఎంతండి? -7/3. దీన్ని 2తో మల్టిపుల్ చేస్తే -14/3 ఇంటూ ఎక్స్. ఎఫ్ అంటే ఎలాగో 0 కాబట్టి మరి y టర్మ్ రాయవలసిన అవసరం లేదు. సి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారంటే -67/3 ఈక్వల్స్ టు 0. అయితే ఇక్కడ ఎల్సిఎం ఎంత? 3. సో 3 ఎల్సిఎం కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ x² ప్లస్ y² -14x -67 ఈక్వల్స్ టు 0. సో ఇది మన ఫైనల్గా కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీకు బాగా అర్థమై అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.